ప్రొడక్ట్ ఏం కొనకుండా మనం మంత్లీ పే చేస్తున్న ఈఎంఐ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సీక్రెట్లీ క్యారీస్ ఏ స్మాల్ సూట్ కేస్ ప్యాక్డ్ విత్ ఎక్స్పెక్టేషన్స్. సమ్టైమ్స్ ద వెయిట్ ఈజ్ ఇన్విజిబుల్, సమ్టైమ్స్ ఇట్ క్రషెస్ ది హార్ట్. ఏంటిది నా స్టోరీలో ఉంది అనిపిస్తుందా? ఇది నీది మాత్రమే కాదు, అందరిది. మనం మన లైఫ్లో ఉన్న ప్రతి మనిషితో, ప్రతి రిలేషన్షిప్లో వాళ్ళకి చెప్పకుండా కొన్ని హోప్స్ పెట్టుకుంటూ ఉంటాం. లైక్ దే విల్ అండర్స్టాండ్ మీ, సపోర్ట్ మీ, లవ్ మీ అండ్ నెవర్ లెట్ మీ డౌన్ అని. బట్ రియాలిటీ ఏంటంటే ఈవెన్ క్లోజెస్ట్ పీపుల్ మే నాట్ రీడ్ యువర్ మైండ్. పీపుల్కి వాళ్ళ ఫోన్ రీఛార్జ్ డేట్స్ గుర్తుంటాయి, కానీ వాళ్ళ లైఫ్లో లోగా ఉన్నప్పుడు ఎమోషనల్గా రీఛార్జ్ చేసిన వాళ్ళు గుర్తుండరు. నార్మల్గా మనం పేరెంట్స్కి ఒక స్మాల్ అచీవ్మెంట్ చెప్పినప్పుడు వాళ్ళ ఫేస్లో ప్రైడ్ అండ్ హ్యాపీనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్రెండ్స్కి పెయిన్ షేర్ చేసి కంఫర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వెన్ దే డు నాట్ రీచ్ యాజ్ యూ విష్డ్, చిన్నగా ఫీల్ అవుతాం, సమ్టైమ్స్ చాలా ఫీల్ అవుతాం. డూ యూ నో వాట్స్ ఫన్నీ? వీ డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ స్ట్రేంజర్స్, వీ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫ్రమ్ ద పీపుల్ వీ లవ్ మోస్ట్. బట్ వాళ్ళనే మనల్ని ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కమ్స్ విత్ వన్ హిడెన్ క్లాజ్ లైక్ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు వితౌట్ టూ మచ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అని. అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం రాంగ్ అంటారా అంటే కాదు. మీ కేర్, కన్సర్న్, ఎనర్జీ లెవెల్స్ని వాటికి కొంచెం కూడా అర్హత లేని వాళ్ళపైన పెట్టడం తప్పు. ఎనీహౌ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది, మరి ఎలా హీల్ చేసుకోవాలి అంటే దెర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ తెలుగు ఫ్రేజ్, ఎంత మాత్రముని ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. అంటే అవతలి వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నీవు కూడా అంతే ఇవ్వాలి అని. అంతకంటే ఎక్కువ అయితే నష్టపోయేది నువ్వే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఎక్స్పెక్టేషన్ ఒక అన్స్పోకెన్ స్టోరీ, బట్ ఎవ్రీ ఎమోషన్ డిజర్వ్స్ కంపాషన్. లెట్స్ లెర్న్ టు లిజన్, లెట్స్ లెర్న్ టు లెట్ ఇట్ గో.